अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अल्हम्दुलिल्लाह गाफिरिद ज़ंबि व क़ाबिलित तौबि शदीदिल इक़ाबि ज़ित तौल ला इलाहा इल्लाहु इलैहिल मसीर अल्हम्दुलिल्लाह हम्दन युआफ़ी निअमहु वयुकाफ़ी मज़ीदहु नहमदुक अल्लाहुम्मा हम्दश शाकिरीन वनस्अलुक अल्लाहुम्मल हुदा वर्रिदा वल अफ़ाफ़ वल गिना वनशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु वनशहदु अन्न नबिय्यना व सय्यिदना मुहम्मदन अब्दुहु व रसूलुहु वसफ़ियुहु मिन ख़ल्क़िही व हबीबुहु व ख़लीलुहु साहिबुल ख़ुलुक़िल अज़ीम अन्नबियुल मुस्तफ़ा अल्लज़ी अरसलहुल्लाहु तआला रहमतल लिल आलमीन अल्लाहुम्मा सल्लि व सल्लिम व बारिक अलैहि व अला आलिहि व अस्हाबिहि व मन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन। अम्मा बाद क़ाल अल्लाहु अज़्ज़ व जल फ़िल क़ुरआनिल मजीद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वल्लज़ीना युमिनूना बिमा उन्ज़िला इलैका व मा उन्ज़िला मिन क़ब्लिक व बिल आखिरति हुम यूक़िनून उलाइका अला हुदम मिन रब्बिहिम व उलाइका हुमुल मुफ़्लिहून। ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం। అల్లాహ్ కృపానుగ్రహాలు మానియ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక। అభిమాన మిత్రులారా, నేటి మన ప్రసంగాంశం దృఢ నిశ్చయం, అవిరల కృషి, విశ్వజయ ప్రేమ। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వారు నీపై అవతరించిన ఈ గ్రంథాన్ని నీకు పూర్వం గత ప్రవక్తలపై అవతరించిన గ్రంథాలను కూడా విశ్వసిస్తారు, పరలోకాన్ని కూడా వారు బలంగా నమ్ముతారు। అభిమాన మిత్రులారా, దృఢ నిశ్చయం, యకీన్ అనే ఈ సంపద మనిషికి ప్రాప్తమై ఉన్న సంపదల్లోకెల్లా మహా గొప్పది। హృదయ ఆరాధనలకు, హృదయ కర్మలకు మూలం దృఢ నమ్మకం, దృఢ నిశ్చయం, యకీన్। మనిషి గుండెలోని ఈమాన్ స్థాయి అనేది అతనికి ఉన్న యకీన్ స్థాయి పైనే ఆధారపడి ఉంటుంది। దృఢ నమ్మకం అనేది నాస్తికత్వానికి ఎదురుగా నిలిచి సమూలంగా దాన్ని నిలువరించే, నిర్మూలించే బలమైన కట్టడం। అలాగే అవిశ్వాస మూక శక్తుల్ని ఎదుర్కొనే శక్తివంతమైన వజ్రాయుధం। అందుకే ఒక మనిషి శ్రమించి సాహసించి సాధించడానికి అత్యంత శ్రద్ధ పెట్టవలసిన గుణాలన్నిటిలోనూ ఈ సుగుణానికే అగ్రతాంబూలం। అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు గారు సెలవిస్తున్న మాట, అత్యంత పెద్ద పాపం అబద్ధమాడే నాలుక, అత్యుత్తమైన సంపద ఆత్మ సంతృప్తి, ఉత్తమమైన సరంజామ జీవన సామగ్రి తక్వా, అల్లాహ్ భయం, భక్తులు। వివేక శిఖరం అల్లాహ్ యొక్క భీతి। మానవ హృదయాలలో
వేయబడిన వాటిలో ఉత్తమమైనది అదే యకీన్, దృఢ నిశ్చయ సంపద అని అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, యకీన్ భావార్థం విశ్వాసంపై దాని ప్రభావం. యకీన్ దృఢ నిశ్చయం, నమ్మకం అనే పదానికి అరబీలో పలు అర్థాలు ఉన్నాయి. అందులో ప్రథమమైనది మరణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవిస్తున్నమాట, వఅబుద్ రబ్బక హత్తా యఅతియకల్ యకీన్. నీ ప్రభువును నువ్వు ఆరాధిస్తూనే ఉండు, యకీన్ నిశ్చయమైనది మరణం నీకు సంభవించేంత వరకు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవీయడం జరిగింది. అలాగే హసన్ బసరీ రహిమహుల్లాహ్ గారు ఈ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యకీన్ అంటే మరణాన్ని ఉద్దేశించి చెప్పాడు అని సెలవీయడం అనేది జరిగింది. అలాగే మన ప్రియ సహాబీ హజరత్ ఉస్మాన్ బిన్ మద్ఊన్ రదియల్లాహు అన్హు గారు షహీద్ అయినప్పుడు, అమరగతులైనప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ను ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, ఆయనకు నిశ్చయమైనది యకీన్, మరణం వచ్చేసింది, అల్లాహ్ ప్రమాణంగా నేను చెబుతున్నాను, ఇక మీదట అల్లాహ్ తరపు నుండి అతనికి అంతా మేలే జరుగుతుందని ఆశిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఖురాన్ మరియు హదీసులో దృఢ నిశ్చయం యకీన్ అనేది మరణం అన్న అర్థంలో వాడబడింది. రెండవది ఏమిటంటే సందేహానికి, శంకకి వ్యతిరేకం యకీన్, దృఢ నిశ్చయం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా షక్క అహదుకుం ఫీ సలాతిహి ఫల్యుల్కి షక్క వల్యబ్ని అలల్ యకీన్. మీలో ఎవరికైనా నమాజులో సందేహం కలిగితే, 4 రకాతులు చదివానా 3 రకాతులు చదివినా సందేహం కలిగితే అతను ఆ సందేహాన్ని పక్కన పెట్టేయాలి, దృఢ నిశ్చయాన్ని నమ్ముకోవాలి. అంటే 4 చేశానా 3 చేశానా అంటే 3 చేశాను కనుక ఇంకొక రకాత్ అదనంగా చేసుకొని చివర్లో సజ్జా సహు అనేది చేసుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, యకీన్ అంటే జ్ఞానం మరియు ఈమాన్ అన్న అర్థం కూడా అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు హదీసులో వాడబడ్డం అనేది జరిగింది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసిన దుఆల్లో అల్లాహుమ్మ ఖ్సిమ్ లనా మిన్ ఖష్యతిక మా తహూలు బిహి బైననా వ బైన మఆసిక్ వ మిన్ తాఅతిక మా తుబల్లిగునా బిహి జన్నతక్ వ మినల్ యకీని మా తుహవ్విను బిహి అలైనా మసాయిబద్ దున్యా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ అల్లాహ్, నీ భయభక్తులు మాకు ప్రసాదించు. ఎంతగానంటే అవి మమ్మల్ని నీ ఆజ్ఞలకు విరుద్ధంగా చేసే పాపాల ముందర అడ్డంగా నిలబడిపోవాలి. ఓ అల్లాహ్, నీ ఆజ్ఞా పాలన వినయ విధేయతలను మాలో నింపు. ఎంతగానంటే అవి మమ్మల్ని నీ స్వర్గం వైపునకు నడిపించాలి. ఓ అల్లాహ్, యకీన్ దృఢ నిశ్చయంతో మా హృదయాన్ని నింపు. ఎంతగానంటే ఈ లోకంలోని కష్టాలన్నీ మాకు తేలికైపోవాలి. అలాంటి యకీన్ని మాకు ప్రసాదించు అని వేడుకునేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఉదుఉల్లాహ వ అంతుమ్ మూకినూన బిల్ ఇజాబా. అల్లాహ్తో మీరు దువా చేయండి, అల్లాహ్ను వేడుకోండి. వేడుకున్న ఆ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, నేను అడిగింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా నాకు ఇస్తాడు అన్న దృఢ నిశ్చయంతో, యకీన్ తోటి ఉండాలి. కాబట్టి దృఢ నిశ్చయమైన ఈమాన్, నమ్మకమని అల్లాహ్ను వేడుకోవాలి. ఒక్క అల్లాహ్కు తప్ప దేనికి తల వంచని నిర్భయమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. సన్మార్గమేదో చూపమని, ఆ మార్గం మీద నడిపించమని, అదే మార్గం మీద చివరి శ్వాస వరకు బతికి ఉండేలా దీవించమని అల్లాహ్ను మనం వేడుకోవాలి.
సుజ్ఞాన సూర్యుణ్ణి మన మదిలో వెలిగించమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. చెడుకు ఎదురు పోరాడే, మంచినెప్పుడు కాపాడే పిడుగు దేహం ఇవ్వమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. ప్రేమతో పాటు పౌరుషం, పంతం, తేజం, రాచగుణం ఇవ్వమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. వినయం, విలువలు ఇవ్వమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. లోన నిజం గుర్తించే, పైన భ్రమను గమనించే నేత్రవివ్వమని, సూక్ష్మ దృష్టి ఇవ్వమని అల్లాహ్ను మనం వేడుకోవాలి. సర్వమందించు నీ ప్రియ నామస్మరణం, ప్రార్థనకై సమయం, స్వచ్ఛతనివ్వమని అల్లాహ్ను మనం దీనాతి దీనంగా వేడుకోవాలి. ఇక అభిమాన మిత్రులారా, ఈ యకీన్ని మనం ఎలా పొందాలి అంటే హకీం తిర్మిది రహిమహుల్లాహ్ గారు సెలవిస్తున్నారు, యకీన్ అనేది, దృఢ నిశ్చయం అనేది ఒక వెలుగు. సుజ్ఞానం అనే కాంతి నుండి నీ హృదయంలో అది పుడుతుంది. నీ ప్రభు భూమి ఆకాశాలకు జ్యోతి వంటివాడు, సమస్తాన్ని వెలుగులతో నింపినవాడు. ఆయనే అపార యొక్క అఖండ జ్యోతి. కాబట్టి నువ్వు అల్లాహ్ వైపునప్పుడు మళ్ళినప్పుడు నీ హృదయంలో ఆ వెలుగు ప్రకాశిస్తుంది. అంటే యకీన్ భాగ్యం నీకు దక్కుతుంది అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. అలాగే సరీ బిన్ ముగల్లిస్ రహమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, 3 యొక్క లక్షణాలతో 3 సందర్భాలలో మనం మన దృఢ నిశ్చయాన్ని, యకీన్ని మనం పరీక్షించుకోవచ్చు. మొదటిది, ప్రాణముప్పు పొంచి ఉన్న సందర్భాలలో కూడా సత్యానికి మనం నిలబడ్డామా, సత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశామా, కట్టుబడ్డామా అన్నాక ఆత్మ సమీక్ష చేసుకుంటే మనలో ఎంత యకీన్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. రెండవది, పరీక్షలు కష్టాలు కుండపోతగా వచ్చినప్పుడు అల్లాహ్ ఆజ్ఞకు మనం పూర్తిగా లొంగిపోయితే అప్పుడు మనకు తెలిసి వస్తుంది అల్లాహ్ ఎడల మనకు ఎంత యకీన్ ఉందని. అదేవిధంగా అల్లాహ్ మనకు ప్రసాదించిన యొక్క అనుగ్రహం ఏదైనా మన నుండి దూరమైనప్పుడు విధిని సంతోషంగా అంగీకరించాలి. అల్లాహ్ తీర్పును సంతృప్తితోటి మనం అనేది అంగీకరించాలి. ఈ 3 సందర్భాలలో మనం గనక ఇలా చేయగలిగినట్లయితే మనలో దృఢ నిశ్చయం ఉన్నట్టు, అలాగే యకీన్ ఉన్నట్టు. కనుక అభిమాన మిత్రులారా, ఆయన్ను అడగడం జరిగింది. అదేమిటంటే, మరి యకీన్ని మనం ఏ విధంగా అనేది పొందగలమంటే హృదయ పవిత్రతతోటి పొందగలరు అన్నారు. మరి హృదయ పవిత్రతతో ఎందుకు అని ప్రశ్నించినప్పుడు, యకీన్ అనేది స్వతహాగా స్వచ్ఛమైనది, పవిత్రమైనది. కనుక అది ఉండే స్థలము కూడా పవిత్రంగానే ఉండాలి అని ఆయన సెలవీయడమే కాకుండా, అభిమాన మిత్రులారా, మనం రకరకాల ఆలోచనతోటి, అపోహలతోటి, అపార్థాలతోటి, అపనమ్మకాలతోటి మన యొక్క మనోగదిని అనేది బాగా నింపేస్తూ ఉంటాం. వీటన్నిటినీ మనం తొలగించి తౌహీద్ అనే స్వచ్ఛమైన భావనను మనం నింపుకున్నప్పుడే మన హృదయంలో యకీన్ అనే యొక్క మధుర ఫలం అనేది ఇది నివసిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అభిమాన మిత్రులారా, ఇబ్రాహిం బిన్ అధమ్ రహిమహుల్లాహ్ గారు ఆయన సెలవిచ్చిన మాట ఒక పుస్తకంలో నేను చదివాను. ఆయన అంటున్నాడు, నీ జీవితం సార్థకం కావాలంటే, నిజమైన నిశ్చయ జ్ఞానం నువ్వు పొందాలి అని కోరుకుంటే క్షణక్షణం అనుక్షణం ఐహిక లాలసను జయించేందుకు కృషి చేస్తూనే ఉండు. ఎందుకంటే ఈ ఐహిక వాంఛలను అధిగమించిన వాడి నీడ అంటే కూడా శైతానికి వణుకు అన్నారు ఆయన. కనుక అభిమాన మిత్రులారా, ఫుజైల్ బిన్ ఇయాద్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, నేను అల్లాహ్ను నమ్ముకున్నాను అని నేను పలకడానికి అల్లాహ్ ముందర నాకు సిగ్గు వస్తుంది. ఎందుకంటే నేను పలికే ఈ మాటలో నేను నిజాయితీపరుణ్ణైతే ఒక అల్లాహకు తప్ప నేను ఎవరికి భయపడకూడదు. ఒక అల్లాహతో తప్ప నేను ఎవరితో ఎలాంటి యొక్క ఆశలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటున్నానంటే ఆ విధమైన నమ్మకం అనేది, ఆ విధమైన దృఢ నిశ్చయం అనేది, యకీన్ అనేది నాలో లేదు అని తనలో ఉన్న యొక్క ఆ వినయాన్ని, ఆ గుణాన్ని ఆయన మన ముందర పెట్టడం అనేది జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, యకీన్ అనేది దానికి స్థాయి అనేది ఉంటుంది. ముక్తసరిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం.
అందులో 3 స్థాయిలు యకీన్కి ఉంటాయి. సూరే తకాసుర్ మీకు తెలిసి ఉన్నట్లయితే 2 యొక్క స్థాయిలు ఇందులో మీకు కనబడతాయి. ఉదాహరణకు కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్, మీరు తప్పకుండా నరకాన్ని చూస్తారు. ఇది జ్ఞానానికి సంబంధించి. కనుక ఖురాన్లో పేర్కొన్న అల్లాహ్ ఆదేశాలు కానీ, స్వర్గ వర్ణనలు కానీ, నరక విశేషాలు కానీ ఇవన్నీ మనం నమ్ముతున్నాం, బలంగా నమ్ముతున్నాం. ఎందుకు? ఆ వార్త అందజేసిన వ్యక్తి ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరు? వమా యంతిఖు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ఆయన మనోవాంఛకు లోబడి ఏది ఆయన చెప్పరు. ఆయన నోట ఏ మాట వెలువడినా అది దివ్యావిష్కృతి మూటాయి ఉంటుంది అని మనందరికీ తెలుసు. కనుక రెండవది ఏమిటండి? ఐనల్ యకీన్. కనుక అందులోనే లతరఉన్నల్ జహీం థుమ్మ లతరఉన్న ఐనల్ యకీన్, మీరు నమ్మకంగా దాన్ని మీ కళ్ళారా చూస్తారు. కనుక దీన్ని ఏమంటారని? ఐనల్ యకీన్ అంటారు. కనుక మనం గమనించండి, సృష్టితాలను చూస్తున్నాం. చెట్లు కానీ, పుట్టలు కానీ, అలాగే నదులు కానీ, పర్వతాలు కానీ, ఇవన్నీ ఏమిటి? అల్లాహ్ సృష్టితాలు. వీటిని చూసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా మనకు గుర్తుకొస్తాడు. వీటి వెనకాల ఉన్న నిర్మాత, సృష్టికర్త గుర్తుకొస్తాడు. కనుక అభిమానం ఇట్లారా దీన్ని ఏమంటారండి? ఐనల్ యకీన్ అంటారు. ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే మూడవది అంటే హక్కుల్ యకీన్. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, ఇన్న హాదా లహువ హక్కుల్ యకీన్. ఇవన్నీ ఖచ్చితంగా అనుభవంలోకి వచ్చే తిరుగులేని సత్యాలు గనుక ఫసబ్బిహ్ బిస్మి రబ్బికల్ అజీం, కనుక మహోన్నతుడైన నీ ప్రభు పేరుని స్మరించు. కనుక స్వర్గం గురించి వండన విన్నాం. ఇన్షా అల్లాహ్ మనం మరణించి అల్లాహ్ సన్నిధికి వెళ్ళినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గపు తీర్పు ఇచ్చిన మీదట స్వర్గాన్ని మనం దర్శించుకుంటాం కూడా, స్వర్గంలో నివసిస్తాము కూడా, స్వర్గపు సకల భోగ భాగ్యాలను అనుభవిస్తాము కూడా. అప్పుడేమవుతుందండి? హక్కల్ యకీన్ అనేది మనకు లభిస్తుంది. కనుక అభిమానం ఇట్లారా గమనించాల్సిన విషయం ఏమిటంటే అర్కానుల్ ఈమాన్ 6 ఉన్నాయి. అల్లాహ్ ఎడల విశ్వాసం, అల్లాహ్ యొక్క దూతల ఎడల విశ్వాసం, అల్లాహ్ గ్రంథాల ఎడల విశ్వాసం, అల్లాహ్ ప్రవక్తల ఎడల విశ్వాసం, అలాగే మరణానంతర జీవితం ఎడల విశ్వాసం, మంచి చెడు విధిరాతల ఎడల విశ్వాసం. కనుక ఈ అర్కానుల్ ఈమాన్ పట్ల మనలో ఎంత దృఢ నిశ్చయం ఉండాలంటే, ఎంత యకీన్ ఉండాలంటే, ఇసుమంత, రవ్వంత, పిసరంత సందేహానికి, శంఖకు అసలు తావే ఉండకూడదు. కనుక అభిమానం ఇట్లారా ఇది మనం గమనించాల్సిన. కనుకే అల్లామా ఇక్బాల్ రహిమహుల్లాహ్ గారు సెలవిచ్చిన మాట, గులామీ మే నా కామ్ ఆతీ హై షంసీరే నా తద్బీరే, జోహో జౌకే యకీ పైదా తో కట్ జాతీ హై జంజీరే. అంటే బానిసత్వం నుండి బంధ విముక్తి అవ్వాలని నేను ధనాన్ని ఖర్చు పెడుతున్న, ఆయుధాన్ని నేను మంది మార్బలను నేను ఉపయోగించిన, నేను ఆ బంధనాల నుండి పడలేను. ఆ బంధనాల నుండి బయటపడాలన్న దృఢమైన నిశ్చయం, ఆ యకీన్ అనేది మన మనసులో నాటుకుంటే, ధనం లేకపోయినా, మంది మార్బలం లేకపోయినా, ఆ బానిస సంఖ్యలు వాటంతట అవే తెంచుకుంటాయి అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. ఇక అభిమానం ఇస్తారా రెండో విషయాన్ని మనం వచ్చినట్లయితే అదే అవిరళ కృషి. అభిమానం ఇస్తారా కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అంటే మనం కష్టపడితే మనకు కావాల్సింది దాదాపుగా అన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదిస్తాడు. కనుక నడవడిక అనేది మనుషులు పాదాలతో నడిచే తీరుకు సంబంధించిన విషయమో కాదు, చేతలు అంటే కేవలం చేతులతో చేసే పనులకు సంబంధించిన విషయమో కాదు. ఇవి ప్రవర్తనకు సంబంధించిన సంగతులు. జీవన పోరాటంలో విజేతల వెనుక ఎంతో కృషి ఉంటుంది. అటువంటి విజయానికి మూలం ఏమిటో మనం గ్రహించాలి. ఆ మార్గాన్ని ఇతరులు అనుసరించాలి. అలాంటి యొక్క పురుషోత్తములో మహోన్నతులు ఎవరు అంటే వారే ప్రవక్తలు గనుక వారి అడుగుజాడల్లో నడిచే ప్రయత్నం చేయాలి. కనుక ఈమాన్కు ప్రాప్తించింది అంటే దానికి మించిన భాగ్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలండి? అమలే సాలే, సత్కర్మలు మనం ఇబ్బడి ముబ్బడిగా చేసుకునే ప్రయత్నం అనేది మనం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అనేది చెయ్యాలి. కనుక అభిమానం ఇట్లారా గమనించాల్సిన విషయం ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడిని ఈ భూమి మీద చాలా ఉత్తమమైన ఆకృతిలో పుట్టించాడు. లఖద్ ఖలక్నల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్.
కనుక అల్హమ్దులిల్లాహ్ ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి ఒక సహచరుడు వచ్చి, ఓ దైవ ప్రవక్త, ఆలు బిడ్డలు గలవాణ్ణి, చాలా రోజులుగా పస్తులు గడుస్తున్నాయి ఇంట్లో, కనుక తమరు ఏదైనా కాస్త ధర్మం గనక చేసినట్లయితే నా ఇల్లు గడుస్తుంది అని విన్నవించుకున్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే బాబు, ఓ పని చేయి, నీ ఇంట్లో ఏ వస్తువు ఉందో ఆ వస్తువు పట్టుకురా అన్నారు. ఏదో వస్తువుని పట్టుకొచ్చారు. వెళ్ళి మార్కెట్లో అమ్ము అన్నారు. అమ్మారు. అతనికి కొన్ని దినాలు లభించాయి, 2 దినాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకొచ్చి 2 దినాలు లభించాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, సరే 1 దినార్తో నీ ఇంటి వారికి ఆహారం కొను, మరో దినార్తో గొడ్డలి కొను, కొడవలి కొను, అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్మి సంపాదించు, 10 రోజుల వరకు నాకు కనబడకు. ఆ సహాబీ 10 రోజుల తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కనబడి ఆనందంతో ఉప్పొంగిపోతూ, ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అల్హమ్దులిల్లాహ్, నేను నా ఇంటిల్లి పదిని బ్రహ్మాండంగా పోషించుకుంటున్నాను, అలాగే దాన ధర్మాలు కూడా చేస్తున్నాను అన్నాడు. కనుక అభిమానం ఇట్లారా, మనిషి అవిరల కృషి చేస్తే సాధ్యము కానిది ఏది లేదురా, సాధన చేయము నరుడా అని పెద్దలు చెప్పారు. కనుక అభిమానం ఇట్లారా, మనం సత్కర్మలు చేసే విషయంలో ఎప్పుడు వెనుకడుగు అనేది వేయకూడదు, ఎప్పుడు ముందడుగు మనం వేస్తూ ఉండాలి. కనుక ఇబాదత్ ఆరాధనలు కానీ, వ్యవహారాలు కానీ, అల్లాహ్ సరిహద్దుల విషయంలో కానీ, ఈ అన్ని విషయాల్లోనూ నిరంతర పరిశ్రమ అనేది మన అలవాటుగా మారిపోయినట్లయితే ఖచ్చితంగా నిజమైన విజయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మనకు ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక నిరంతర పరిశ్రమ అవసరము. ఎందుకంటే ప్రవక్తోత్తములందరూ వారు ఆచరించారు, సత్కర్మలు చేశారు అంటే వారికి మించిన పోయో అనే వారం కాదు కదండి మనం. కనుక మనం సత్కర్మలు చేయాలి. ఇక చివరిగా మనం తీసుకున్నట్లయితే అదే విశ్వ జయ ప్రేమ. అంటే ప్రపంచాన్ని జయించగలిగే శక్తి దేనిలోనే ఉందంటే అది ఎందులో ఉందండి? అది ప్రేమలో ఉంది. మనకు అకీదా తెలిసిపోయింది, ముఆమలాత్ తెలిసిపోయాయి, ఆరాధనలు తెలిసిపోయాయి, వ్యవహారాలు తెలిసిపోయాయి, అల్లాహ్ యొక్క సరిహద్దులు మనకు తెలిసిపోయాయి. ఇస్లాం ధర్మానికి మించిన భాగ్యం మరొకటి లేదు అని మనకు తెలిసిపోయింది. మరి తెలిసిన ఈ నిజాన్ని మనం ప్రజల వరకు చేరవేయాలా వద్దా? మరి చేరవేయాలంటే దానికి మార్గం ఏమిటండి? ఎలా పడితే అలా చేరవేస్తే ప్రజలు వింటారండి? ఎంత మంచి మన దగ్గర ఉన్నా ప్రేమగా చేరవేయాలి. మన ప్రతి పలుకులోనూ ప్రేమ తొణికిసలాడుతూ ఉండాలి, ఒప్పొంగాలి ప్రేమ. కనుక అభిమానం ఇట్లారా, అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అనేక విధమైన ప్రేమల్ని అల్లాహ్ సుబ్హానహు పేర్కొనడం జరిగింది. ఒక మోమిన్కి మరో మోమిన్ పట్ల ఉన్న ప్రేమ, ఒక మోమిన్కి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఉన్న ప్రేమ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మోమిన్ల పట్ల ఉన్న యొక్క ప్రేమ, ఒక మోమిన్కి అల్లాహ్ పట్ల ఉన్న ప్రేమ, అల్లాహకు విశ్వాసుల పట్ల ఉన్న ప్రేమ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సృష్టితాల పట్ల ఉన్న ప్రేమ, అలాగే విశ్వాసులకు అల్లాహ్ సృష్టితాలు సకల చరాచరాల పట్ల ఉన్న ప్రేమ. కనుక అభిమానం ఇట్లారా, ఎన్ని ప్రేమలు అనేవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు అంటే ప్రేమకు మించిన ఆయుధం మరొకటి లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాలి. కనుక మన మధ్య ప్రేమను గనుక మనం పెంచుకోగలిగినట్లయితే, ప్రేమ పూరిత వాతావరణం గనుక మనం అనేది డెవలప్ చేసుకోగలిగినట్లయితే, మన మధ్య ఉన్న నేడు కనిపిస్తున్న ఈ కలహాలు కానీ, ఈ యొక్క ప్రాంతీయ జాతీయ భాషపరమైన అలాగే పంథాపరమైన మస్లక్ పరమైన యొక్క గొడవలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క అడ్డు యొక్క గోడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా తొలగి తీరుతాయనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కనుక అభిమానం ఇట్లారా, ప్రేమ అనేది మన యొక్క ఆధ్యాత్మిక భావనలో విశ్వజనీయమైన ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అంటే ఏ ఒక్కరికి పరిమితం చేసేది ప్రేమ కాదు. కాబట్టి అభిమానం ఇట్లారా, ఇలాంటి ప్రేమని ఇస్లాం ధర్మం మనకు నేర్పిస్తుంది. కనుక తోటి సోదరుని నమాజు కోసం పిలిచేటప్పుడు ప్రేమగా పిలవండి. ఏదైనా మంచి బోధించాడు ప్రేమగా బోధించండి. అలాగే ఒక ముస్లిమేతర సోదరుని ఇస్లాం ధర్మం గురించి చెప్పాలనుకుంటున్నాడు, ప్రేమగా చెప్పండి. కనుక అభిమానం ఇట్లారా, ఈ 3 విషయాలు ఏవైతే ఉన్నాయో దృఢ నిశ్చయం, అవిరల కృషి, విశ్వజయ ప్రేమ, బ్రతుకు పోరులో ఇవే విరోచిత యోధిని విలక్షణ ఆయుధాలు అన్నారు అల్లామా ఇక్బాల్. దాన్ని ఉర్దూలో మనం చెప్పుకోవాలంటే యకీ ముహకం, అమల్ పైహం, మొహబ్బత్ ఫాతిహ్ ఆలం,
జిహాద్ జిందగానీ మే హై ఏ మర్దోం కి షంషీరే. కనుక ఈ 3 సుగుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని గనక మనం అవలంబించినట్లయితే ఇన్షా అల్లాహ్ మనము సైతం జయప్రదం అవుతాము. ఇన్షా అల్లాహ్ మనతో పాటు నడిచేవారు కూడా ఖచ్చితంగా విజయ తీరాలను వారు చూస్తారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా కూడా సంతుష్టుడవుతాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా చల్లగా మనల్ని దీవిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్న విన్న విషయాల మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీం వ నఫఅనీ